కష్టాలు వస్తున్నాయి అంటే అమ్మయ్యా నా పాపాలు పోతున్నాయి అంటారు మహాత్ములు. ఒక ప్రాణి అలా వెళ్ళిపోతుంటే నా చేతిలో కర్ర ఉంది, అది నా మీద తిరగబడలేదు కదా అని కర్ర వేసి కొట్టాను, దాని మోకాలు మీద తగిలింది. అది బ్రతికున్నంత కాలం ఆ మోకాలు నొప్పుతో అలా బాధపడుతూనే ఉంది. ఇప్పుడు నేను చేసిన పాపకర్మ పోవాలి కదా. ఇప్పుడు ఆ పాపకర్మ పోవాలంటే నాకు కూడా మోకాలు అలాగే నెప్పెట్టాలి. నాకు కూడా మోకాలు అలాగే నెప్పెట్టి నేను బ్రతికున్నంత కాలం నా మోకాళ్ళు నాకు నెప్పెడుతుంటే నేను చేసిన పాపకర్మ క్షయం అవుతుంది. ఇప్పుడు ఏమైంది? గతంలో చేసిన పాపం పోతోంది. గతంలో చేసినటువంటి పుణ్యకర్మ ఉంది. ఏదో ఒక అతిథిని పరమ ఆదరంతో ఆదరించి పట్టెడన్నం పెట్టాను కాబట్టి నాకు ఆకలితో ఉండవలసిన అవసరం లేకుండా పాత్రత కలిగిన మహాపురుషుడికి ఒకటికి అన్నం పెట్టా. నా జీవితంలో ఎప్పుడూ నేను ఆకలితో ఉండవలసిన సందర్భం ఏర్పడకూడదు. గమనించి ఉంటే కష్టాలు వస్తున్నాయి అంటే అమ్మయ్యా నా పాపాలు పోతున్నాయి అంటారు మహాత్ములు.